అరకు అనగానే సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఇప్పటికీ ఇంత డెవలప్ అవుతున్నా కూడా ఎక్కడో దగ్గర వెనకబడుతూనే వస్తున్నారు. అలాంటి వెనకబడుతున్న గ్రామాల్లో నేను ఒకటి ఎంచుకొని ఇక్కడ ఎలాగ వాళ్ళ ఈ వంట పదార్థాలు కానీ వండుకోవడం కానీ వాళ్ళు ఉండే జీవనోపాధి కానీ ఎలా ఉంటుందో స్పెషల్ స్టోరీ కింద మీ అందరికి ముందు తీసుకొచ్చేసాను. సో మన ముందు ఉన్నారు. సో ఒక అమ్మ అయితే వంట చేస్తున్నారనమాట. సో ఇంత డెవలప్ అయిన కంట్రీ అంటే ఇంకా డెవలపింగ్ కంట్రీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వండుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక గుడిసె అంటే ఎక్కడ ఇల్లు పాడైపోతుందేమో అని చెప్పేసి అంటే వంటగదిని సపరేట్గా పెట్టి సో ఇక్కడ వండుకోవడం జరుగుతుందనమాట. అమ్మకి తెలుగు రాదు. సో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక ట్రాన్స్లేటర్ మనతో పాటు ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పేరేంటి? కిల్లోదుత్తి. ఆవిడ పేరు కిల్లాదుత్తి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయ కూలి పని. అంటే అమ్మకి తెలుగు రాదండి నిజం చెప్పాలంటే. సో ఈ వీళ్ళ భాషలోనే మాట్లాడుతుంటారు. మనకి కన్వీనియంట్గా ఉండడానికి సో మనతో పాటు ఆనంద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి అంటే ఈ ట్రాన్స్లేషన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. అమ్మ ఇక్కడ అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? అంటే నేను పక్క ఊరు నుంచి ఇక్కడ పెళ్లి చేసుకున్నాను అన్నారు. ఏ ఊరు అంటే ఏ ఊరు అమ్మాయి ఈవిడి? తురైగూడ అమ్మాయి ఈవిడి. ఓకే, సో ఈ ఊరిని అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చారు. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉండేదమ్మా అరకు? అరకు అరకు అంటారు ఇలా ఏవే డెవలప్ అయ్యేలాకి ఆగుతూ అరకు రిలా బలే రిలా. ఒకప్పుడు ఈ రీతిలో కాకుండా వేరేగా ఉండింది. వాళ్ళు ఉండడానికి కానీ లేకపోతే కట్టుబాట్లు కానీ జీవన విధానం చాలా వేరేగా ఉండింది అని అంటుంది ఆవిడ. అమ్మ మీరు ఉండేటప్పుడు అరకు అనేది అంటే ఇప్పుడు అంటే అంటే గోడలు ఇల్లు కట్టేసుకున్నారు కదా. ఒకప్పుడు అదే పెంకుటిల్లులు లేదంటే ఈ పూరిల్లో ఉండేవా? ఆమెకు పెంకు ఆగుతూ దేర్లేమా ఇంద్రా అమ్మ దేర్లట ఇంద్రా అమ్మ దేర్లైతే తేవని అనలో ఎట్ట బంధులు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చారు. ఇవి ముందు మీరు పెంకుటిల్లోనే ఉండేవారు కానీ ఇప్పుడు పూరిల్లో ఉండేవారు. గతంలో పూరిల్లో ఉండేమో ఇంద్రమ్మ హౌస్ గవర్నమెంట్ ఇచ్చాక ఇల్లు మేము కట్టుకున్నాం అన్నారు. అమ్మ ఇది ఏజెన్సీ ప్రాంతాలు కదా, మీకు ఉండడానికి ఏమైనా భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? రోయిబా డోరిట్లు బోలా రటం రటం పని అయిలే డోర్లా పర సోయిట్లు గిరకాటారు. అంటే సహజంగా ఉన్న మేము పుట్టి పెరిగిన ఏరియా భయం అయితే లేదు. కాకపోతే ఈ వర్షం గట్రా వచ్చాక ఈ కొండ చీరలు పడిపోద్దనేసి భయపడుతున్నాం అన్నారు. అదే సో ఇక్కడ అంటే అరకు ట్రైబల్స్ అందరికి తెలిసిన విషయం. సో చక్కగా మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే వర్షక అంటే ఇలాంటి సీజన్స్లో ఏమైనా కొండ చర్యలు అంటే వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి కొండ చర్యలు ఏమైనా విరిగితే కనుక కాస్త భయంకరంగానే ఉంటుంది అంటూ ఉన్నారు. సో ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలు మీకు అంటే గవర్నమెంట్ తరఫున ఏమైనా సేఫ్టీ సెక్యూరిటీ వస్తుందమ్మా? ఆమెకే గవర్నమెంట్తోనే కాట్ ఇట్లా కాకిట ఏ జిల్లాకు పోయి 18 ఏళ్ళ ఇట్లా సైత. అంటే మేము ఇక్కడ ఉండేందుకు గవర్నమెంట్ పథకాలు కొన్ని వస్తున్నాయి. పని చేసుకోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనర్జీస్ పనులు మట్టి పనులు చేయడానికి అవకాశం ఉన్నాయి. దీంతో మేము బతుకుతున్నాం అన్నారు ఆవిడ. సో ఏదేమంటే ఇప్పుడు చెప్పింది నాన్నగారు చెప్పింది మనకు అర్థమే ఉంటుంది. ఏదేమైనా అవ్వండి పుట్టింది పెరిగింది మనం మర్చిపోకూడదు అంటారు. ఖచ్చితంగా వాళ్ళు పుట్టి పెరిగిన ఈ మట్టిలోనే ఖచ్చితంగా వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలోనే మంచిగా వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు అనమాట. సో అమ్మ అయితే లోపల అన్నం వండేస్తున్నారు. సో ఇటు చూడొచ్చు ఆ పొగ మొహానికి తగులుతూనే ఉంది ఇందాక నుంచి. అక్కడే కూర్చొని పొద్దున్నంతా కష్టపడి వ్యవసాయం చేసి సో సాయంత్రం వేసి అంటే మనం ఇంట్లో అయితే 8:30కి వంటలు మొదలెడుతూ ఉంటాం. ఇక్కడైతే మాత్రం సాయంత్రం 4:30-5కే వంటలు మొదలెట్టేస్తూ అంటే అప్పుడే పొన్నం పని నుంచి వచ్చి కాలు చేతులు కడుక్కొని వెంటనే వంట పనులు మొదలెట్టేస్తారు. మళ్ళీ 11-12 పడుకోరండి. సో ఖచ్చితంగా 8 పడుకుని పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం అంటే అంత ముఖ్యం. సో లోపలికి వెళ్ళి చూద్దాం. దాని నుంచి ఇక్కడ కూర్చున్నాను దాదాపు ఒక 2 నిమిషాలు ఏమో కూర్చున్నాను అంతే. ఎంత మోడర్న్ లైఫ్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. జనరల్గా మనం వండుకున్నప్పుడు కరెంట్ కుక్కర్స్, ఓవెన్స్, నెక్స్ట్ ఏదంటే స్టవ్ మీద ఇవి వండేయడం వల్ల నిజంగా మనకి ఈ అలవాటు పోవడం, మనకి ట్రెడిషన్కి దూరంగా వెళ్ళిపోవడం ఇది ఇంత కష్టమా అని ఇప్పుడు అనిపిస్తుంది. కనీసం 2 నిమిషాలు కూడా నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను అనమాట. ఒక్కసారి ఆ మంట అనేది ఆగిపోతే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా, అంత కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కూరగాయలు కోయడానికి మనం చాక్ యూస్ చేస్తాం కదా, అది కాదు ఇది.
ఇది చాలా షార్ప్ ఎడ్జ్, కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు మాత్రం నిజంగా సాధ్యమైంది కాదు, వాళ్ళకి మాత్రమే సాధ్యమైన ఈ విద్య అనమాట. సో అమ్మ అయితే ఇక్కడ అన్నం వండుతున్నారని చెప్పాను కదా, 2 నిమిషాలు అని చూసుకో అమ్మ అని చెప్పి వెళ్ళారనమాట. 2 నిమిషాలు కాదు కదా, 2 సెకండ్లు కూడా ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే నేను చేయాలనుకోవట్లేదు. సో నేనైతే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాను. బట్ ఎనీవే, ఇలాంటి ట్రెడిషన్ మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడిప్పుడైతే, అంటే ఒకవేళ మీరు కూడా ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు లేదంటే ఇంకా ఒరిస్సా బోర్డర్ అలాగ వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రెడిషన్ అయితే చూస్తూ ఉంటారు. అంటే అది కూడా రేర్. అంటే పొద్దున అన్నము, టిఫిన్, మధ్యాహ్నం అన్నము, రాత్రి డిన్నర్ 3 పూట్ల వండే సినారియో అయితే చాలా రేర్గానే కనిపిస్తుంది. మహా అయితే వేడి నీళ్ళు కాచుకోవడానికి మంటలపై అంటే ఇలాగా కర్రలపై పెట్టుకుంటూ ఉంటాం. లేదు అంటే మనం ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ ఇలా పెట్టుకుంటాం. కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇలాంటి 3 పూట్ల వండుకునే వంటలు అయితే మాత్రం చాలా రేర్ కేసెస్ అండి. అరకులో ఇంకా ఫాలో అవుతున్నారు. ఎంత ట్రెడిషన్ అంటే ఎంత మోడరిజం పెరుగుతున్నా కూడా కొన్ని ఊర్లో ఇలాంటి ట్రెడిషన్ ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉన్నారు. సో వీళ్ళ కష్టం మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి స్పెషల్ స్టోరీ చేశాను అనమాట. కెమెరా పర్సన్ దీపక్తో వాణి వైజాగ్.